తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి అనమాట. ఓకేనా. సెకండ్ పాయింట్ గ్రూప్ 4 ఎగ్జామ్ క్యాన్సిలేషన్ గురించి. థర్డ్ ఈ గ్రూప్ 4కి కొన్ని పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ గురించి. సో ఈ 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు వచ్చాయి ఈరోజు. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ గురించి అనమాట. తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా ప్రిపరేషన్ అయితే చేస్తుంది. సో విత్ ఇన్ 3 to 4 డేస్లో గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడానికి. ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, కొంతమంది అభ్యర్థులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిశారు. సో కలిసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది సరిగ్గా ప్రాసెస్ ప్రకారంగా కరెక్ట్గా జరగలేదు, అలాగే బయోమెట్రిక్ అనేది తీసుకోలేదు క్యాండిడేట్స్ దగ్గర నుంచి. తర్వాత కొన్ని అంటే ఒక 900 ఓఎంఆర్ షీట్స్ ఎక్కువగా వచ్చాయి. ఓఎంఆర్ షీట్ పైన ఫోటో ఐడెంటిటీ అనేది రాలేదు. సో ఇలాగ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేయలేదు. సో కాబట్టి గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కొంతమంది అభ్యర్థులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. ఓకే. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒక 3000+ పోస్టులు కలుపుకొని, ఓకే, 3000+ పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే చాలామంది క్యాండిడేట్స్ గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారా, లేకపోతే గ్రూప్ 4 ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనేది రాబోయే రోజుల్లో మనకి 3 to 4 డేస్లో తెలుస్తుంది. సో ఈ గ్రూప్ 4 ఎగ్జామ్ గురించి, రిజల్ట్స్ గురించి, క్యాన్సిలేషన్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఇమీడియట్గా వీడియో ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. సో ఒక లైక్ అనమాట ఈ వీడియోకి. థ్యాంక్ యూ.